హలో హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఏంటంటే నెక్స్ట్ మనకి ఆప్టిట్యూడ్లో విషయానికి వస్తే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట, సరళ వడ్డీ. దీని తెలుగులో విషయానికి వస్తే సరళ వడ్డీ అంటాం అనమాట. దీనికి అటాచ్ అయ్యి మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అది విషయానికి వస్తే చక్ర వడ్డీ అనమాట. ఫస్ట్ ఈ టాపిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చక్ర వడ్డీ ఉంటుంది అనమాట. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుంటే మనకి దీంట్లో కొన్ని బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR by 100. PTR by 100. Here P means price అనమాట, అంటే అసలు. దీన్ని తెలుగులో విషయానికి వస్తే అసలు అంటాం. నెక్స్ట్ T means టైం. T means టైం అనమాట. ఇది కాలము, తెలుగులో కాలం అంటాం, కాలం. అండ్ R means రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. ఇది విషయానికి వస్తే వడ్డీ రేటు, తెలుగులో వడ్డీ రేటు, తెలుగులో దీన్ని వడ్డీ రేటు అంటాం. ఇది విషయానికి వస్తే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR by 100. P మీన్స్ ప్రైస్, T మీన్స్ టైం, R మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే దీంట్లో మనకి టోటల్ అమౌంట్ ఏ ఈక్వల్ టు P ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. P మీన్స్ ప్రైజ్, మనం వడ్డీకి ఇచ్చేటువంటి అమౌంట్ అనమాట. SI మీన్స్ సింపుల్ ఇంట్రెస్ట్, మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో ఆ రెండింటిని కలిపితే మనకి టోటల్ అమౌంట్, ఏ మీన్స్ అమౌంట్ అనమాట, టోటల్ అమౌంట్ ఎంత వస్తుందో అది. ఏ ఈక్వల్ టు P ప్లస్ SI అనమాట, సింపుల్ ఇంట్రెస్ట్. దీన్నే మనం ఏ విధంగా రాయొచ్చు అంటే ఏ ఈక్వల్ టు P ఆఫ్, ఈ విషయానికి వస్తే P ఆఫ్ 1 ప్లస్ RT by 100. హియర్ ఏ ఈక్వల్ టు P ఆఫ్ 1 ప్లస్ RT by 100 మీన్స్ హియర్ R రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, T టైమ్, P ప్రైజ్, ఏ మీన్స్ టోటల్ అమౌంట్ అనమాట. టోటల్గా మనకి ఏంటంటే మనకి వచ్చే అన్నీ కూడా ఒకే ఈ ఈక్వేషన్లో ఉన్నటువంటి P కానీ T కానీ R అండ్ సింపుల్ ఇంట్రెస్ట్, ఈ టోటల్గా ఇవి ఏ మీన్స్ టోటల్ అమౌంట్ అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే దీంట్లో వాయిదా పద్ధతి ఒకటి కనుక్కోని అడుగుతుంటారు. వాయిదా పద్ధతి విషయానికి వస్తే మనకి ఒక ఫార్ములా ఉంది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. 100 of A by RT, 100 of A by 100 into T plus RT into T minus 1 by 2 అనమాట. ఇది వాయిదా అనమాట. వాయిదా పద్ధతిలో వాయిదా విషయానికి వస్తే 100 of A by 100 of T plus RT into T minus 1 by 2. Here R means rate of interest, T means time and A means the total amount అనమాట. ఇవి మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో ఉన్నటువంటి ఫార్ములాస్ విషయానికి వస్తే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR by 100 అండ్ టోటల్ అమౌంట్ A ఈక్వల్ టు P ఆఫ్ 1 ప్లస్ RT by 100 లేదా P ప్లస్ SI సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. అండ్ అగైన్ హియర్ వాయిదా విషయానికి వస్తే మనకి 100 ఆఫ్ A by 100 ఆఫ్ T ప్లస్ RT ఇంటూ T మైనస్ 1 by 2. వీటిని బేస్ చేసుకొని టోటల్గా ఈ టాపిక్ మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇవి కంపల్సరీ అందరూ బై హార్ట్ చేయాలి. నెక్స్ట్ దీంట్లో ప్రాబ్లమ్స్ విషయానికి వస్తే ప్రాబ్లం నెంబర్ 1, 10,000 రూపాయలపై 10,000, 10,000 రూపాయలపై సంవత్సరానికి 6% వడ్డీ రేటు చొప్పున సంవత్సరానికి 6% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలకు ఎంత సరళ వడ్డీ అగును? 3 years కంట. ఎంత సరళ వడ్డీ అగును?
ఎంత సరళ వడ్డీ అగును? 10,000 రూపీస్ అంట 6% వడ్డీ రేటు చొప్పున 3 ఇయర్స్కి ఎంత సరళ వడ్డీ, ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ అగును అన్నాడు. దీనికోసం డైరెక్ట్గా PTR/100 ఫార్ములా ఇస్తే హియర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100. P means price 10,000, T means time 3 years, R means rate of interest by 100. 0 zeros cancel, therefore 3 6 are 18, 18 into 100 1800. 1800 రూపీస్ అనేది మనకి సరళ వడ్డీ అగును. సరళ వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 1800 రూపీస్ అనమాట. ఇది నార్మల్గా మనం PTR/100ని ఎట్లా యూజ్ చేయాలనేది బేస్ చేసుకొని ఆ ఫార్ములా అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2 విషయానికి వస్తే 5,000 రూపాయలపై సంవత్సరానికి 5,000 రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున 10% వడ్డీ రేటు 10% వడ్డీ రేటు చొప్పున 2.5 ఇయర్స్లో 2.5 సంవత్సరాలలో ఎంత సరళ వడ్డీ అగును? ఎంత సరళ వడ్డీ అగును? 5,000 రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున 2.5 సంవత్సరాల్లో ఎంత సరళ వడ్డీ అగును అన్నాడు. సేమ్ ఫార్ములాని యూజ్ చేసినట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు మనకి PTR/100 కాబట్టి 5,000 ఇంటూ T, టైమ్ మీన్స్ 2.5 ఇయర్స్ అన్నాడు. ఇక్కడ 2.5ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే 2 2 4, 4 + 1 5, 5/2గా రాయొచ్చు. దేర్ఫోర్ 5/2 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 10/100. 0 zeros cancel and again 2 1s are 2 5s are 5 5s are 25, 25 5s are 125. 125 పక్కన 0 ఉంది కాబట్టి ఇక్కడ 1250 సింపుల్ ఇంట్రెస్ట్ అగును. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 1250. జస్ట్ ఏం లేదు, PTR/100 ఫార్ములాలో ఉన్నటువంటి వాల్యూస్ అన్నింటినీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆటోమేటిక్గా సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3. ప్రాబ్లం నెంబర్ 3 విషయానికి వస్తే 5,000 రూపాయలపై సంవత్సరానికి 5,000 రూపాయలపై సంవత్సరానికి పర్ ఇయర్ సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున 5% వడ్డీ రేటు చొప్పున 1 సంవత్సరం 73 రోజులకు 1 సంవత్సరం 73 రోజులకు సరళ వడ్డీ ఎంత అగును? ఇది ఇక్కడ 5,000 రూపీస్ పై అంట 5,000 రూపాయలపై సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున 1 సంవత్సరం 73 రోజులకు సరళ వడ్డీ ఎంత అగును అన్నాడు. సేమ్ దీనికి ఇక సింపుల్ ఇంట్రెస్టే. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100గా P మీన్స్ 5,000 ఇంటూ ఇక్కడ T మీన్స్ టైం కాబట్టి ఇక్కడ మనం టైం T ఈక్వల్ టు 1 సంవత్సరం 73 రోజులు అన్నాడు. దీన్ని సంవత్సరాల్లో మార్చుకున్నట్లయితే సంవత్సరానికి 365 డేస్ అండ్ అగైన్ 373 ఎక్స్ట్రా ఉన్నాయి 8 13 438 డేస్ వస్తుంది. ఎటు విషయానికి వస్తే 438 డేస్ ఈ విధంగా అయినా తీసుకోవచ్చు. లేదా మనకి విషయానికి వస్తే 73
బై 368 అనేది ఇయర్స్లో తీసుకున్నట్లయితే దీన్ని క్యాలిక్యులేషన్ చేసినట్లయితే మనకి 1/5 73 5 365 కాబట్టి ఇది 1/5 వస్తుంది. ఆల్రెడీ మనకి 1 ఇయర్ ఎక్స్ట్రా ఉందిగా, 1 ఇయర్ 1/5 అంటే 5 1 5 6 6/5 ఈ విధంగా ఆయన తీసుకోవచ్చు. టోటల్గా 438 డేస్గా తీసుకోవచ్చు. 438/368 తీసుకున్నా సరే అదే వస్తుంది. లేదా 73 డేస్ని మనం ఇయర్స్లోకి చేంజ్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉండాలంటే ఈ 73 డేస్ని ఇయర్స్లోకి మారిస్తే 365/73 5 ఆర్ 1/5 వచ్చింది. ఇది 1/5 ఇయర్స్ అండ్ అగైన్ 1 ఇయర్ ఉంది మనకి 1/5 అంటే 6/5 years. Therefore here 6/5 into rate of interest అంటే 5/100. ఇప్పుడు 5 క్యాన్సిల్, 2 జీరోలు 2 జీరోస్ క్యాన్సిల్ అయితే 6 5 30 అన్నమాట. టోటల్గా మనకి ఎంత వస్తుందంటే 300 రూపీస్ అనేది వడ్డీ రేటు. వడ్డీ ఎంత అంటే సింపుల్ ఇంట్రెస్ట్ మనకి వచ్చేది 6 5 30 0 300 రూపీస్. అయినా సరళ వడ్డీ ఎంత అగును అన్నాడు కాబట్టి సరళ వడ్డీ ఎంత అంటే 300 రూపీస్ అనమాట. అంటే 5000 రూపీస్పై 5% వడ్డీ రేటు చొప్పున 1 సంవత్సరం 73 రోజులకు సరళ వడ్డీ ఎంత అగును అంటే మనకి 300 రూపీస్ సరళ వడ్డీ అగును. 300 రూపీస్ సరళ వడ్డీ అగును. అదే మొత్తం కనుక్కోమంటే 5000 + 300 5300 రూపీస్ టోటల్ అమౌంట్ ఏ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4. ప్రాబ్లం నెంబర్ 4 విషయానికి వస్తే 10,000 రూపాయలపై 10,000 10,000 రూపాయలపై సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున 1 సంవత్సరం 3 నెలలకు 1 సంవత్సరం 3 నెలలకు ఎంత సరళ వడ్డీ అగును? ఎంత సరళ వడ్డీ అగును? సేమ్ ఇక్కడ మనకి ఇయర్స్ని మనకి ఏ విధంగా ఇచ్చారంటే 1 సంవత్సరం 3 నెలలు అన్నాడు. దీన్ని 1 సంవత్సరం 3 నెలలకి 3/12 3 1 3 4 4 1 4 1 5 5/4 5/4 ఇయర్స్ వస్తుంది మనకి. ఇక్కడ ఇయర్స్ ఎంత అంటే మనకి ఇక్కడ 5/4 ఇయర్స్ అనమాట. ఇది తీసుకున్నట్లయితే మనకి PTR/100 సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/P అంటే 10,000 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైము 5/4/100 20 క్యాన్సిల్ అండ్ అగైన్ 4 1s are 4 2s are 8 4 5s are 20. Therefore 5 5 25 into 25 625. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే మనకి 625 రూపీస్ మనకి సింపుల్ ఇంట్రెస్ట్గా వస్తుందన్నమాట. దీనికి PTR/100లో ఓన్లీ జస్ట్ మనకి ఏంటంటే వేరియేషను ఇయర్స్ని మనకి ఇయర్స్లో ఇవ్వచ్చు, మంత్ల్లో ఇవ్వచ్చు, డేట్స్ అంటే కొన్ని రోజులు డేస్లో కానీ ఇవ్వవచ్చు అనమాట. ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది తెలుసుకొని దాన్ని మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములాలో యూజ్ చేసినట్లయితే ఈజీగా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5. ప్రాబ్లం నెంబర్ 5 విషయానికి వస్తే 500 రూపాయలపై నెలకు 500 రూపాయలపై నెలకు 1 రూపాయికి 3 పైసలు చొప్పున
రూపాయికి 3 పైసలు చొప్పున, రూపాయికి 3 పైసలు చొప్పున వడ్డీ చొప్పున అనమాట. రూపాయికి 3 పైసలు రూపాయికి 3 పైసలు వడ్డీ చొప్పున ఒక అర్ధ సంవత్సరానికి ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ అగును? ఒక అర్ధ సంవత్సరానికి ఎంత సరళ వడ్డీ అగును? ఎంత సరళ వడ్డీ అగును? ఇక్కడ 500 రూపాయలకు నెలకు 1 రూపాయికి 3 పైసలు వడ్డీ చొప్పున ఒక అర్ధ సంవత్సరానికి ఎంత సరళ వడ్డీ అగును అన్నాడు. 500 రూపాయలంట అర్ధ సంవత్సరానికి అన్నాడు. నెలకు ఎంత మనకి? నెలకు అని అన్నాడు. ఇక్కడ 1 రూపాయికి నెలకు అని మెన్షన్ చేశారు కాబట్టి ఇచ్చింది కూడా మనం నెలల్లోనే తీసుకోవాలి. ఇక్కడ నెలకు ఇంత వడ్డీ రేటు అంటే మనం ఇచ్చినటువంటి కాలాన్ని కూడా నెలల్లో తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఇయర్స్ ఇస్తే ఇక్కడ మనం ఇయర్స్ రూపంలో తీసుకోవాలన్నమాట. కాబట్టి నెలలు ఇచ్చాడు కాబట్టి నెలల్లో తీసుకున్నట్లయితే అర్ధ సంవత్సరం అంటే 6 నెలలు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 3 కాబట్టి 3/100. ఇది మనకి వచ్చేసేసి సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 500 × 6 × 3/100 అనమాట. దేర్ఫోర్ 0000 క్యాన్సిల్, 6×5 30, 30 × 3 90 రూపీస్ అనేది మనకి వడ్డీగా వచ్చును. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 90 రూపీస్ అనమాట. ఈ విధంగా మనకి వేరియేషన్ ఏంటంటే ఇక్కడ మంత్లో ఇస్తే మనం ఇచ్చినటువంటి టైం కూడా మనం మంత్లోనే తీసుకోవాలి. ఒకవేళ ఇయర్స్లో ఇస్తే మనం ఇయర్స్లో తీసుకోవాలన్నమాట. దీన్ని బేస్ చేసుకొని ఫార్ములా అనేది సొల్యూషన్ చేయడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6. సిక్స్త్ వన్ విషయానికి వస్తే 1 రూపాయి 45 సంవత్సరాల్లో 1 రూపాయి 45 సంవత్సరాలలో బారు వడ్డీ 1 రూపాయి 45 సంవత్సరాల్లో బారు వడ్డీతో 16 రూపాయలు అగును. 16 రూపాయలు అగును అన్నాడు. అయినా సంవత్సరానికి వడ్డీ శాతం ఎంత లేదా వడ్డీ రేటు ఎంత? అయినా సంవత్సరానికి వడ్డీ శాతం ఎంత? ఇది ఇక్కడ మనకి విషయానికి వస్తే 1 రూపాయి 45 సంవత్సరాల్లో బారు వడ్డీతో 16 రూపాయలు అయిందంట. 1 రూపాయి 16 రూపాయలు అయిందంటే మనకి ఎంత వచ్చినట్లు? అక్కడ 15 రూపాయలు వడ్డీగా వచ్చింది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. మనకి వచ్చినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 1 రూపాయి వడ్డీకి ఇస్తే మనకి 45 సంవత్సరాల్లో సింపుల్ ఇంట్రెస్ట్ 16 రూపాయలు మొత్తం అయిందంట. మొత్తం A = P + సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనం ఇచ్చినటువంటి అమౌంట్ ప్లస్ మనకు వచ్చినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ మొత్తం కలుపుకొని టోటల్ అమౌంట్ అనమాట. కాబట్టి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 15 రూపీస్ అనమాట. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR బై మనం ఇచ్చే అమౌంట్ ఎంత అంటే 1 రూపాయి కాబట్టి 1 × టైం విషయానికి వస్తే టైం 45 ఇయర్స్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి తెలియదు /100. మనకి వచ్చినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 15 రూపాయలు. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 15 1 15 3 వేర్ R = 100 అని పంపిస్తే 100/3 అనమాట. 333 1/3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 33 1/3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ
ఇక్కడ మనకి ఏంటంటే క్లారిటీగా ప్రాబ్లం అనేది చదువుకోవాలన్నమాట. దాంట్లో ₹1కి 45 సంవత్సరాల్లో బారు వడ్డీతో ₹16 అగును అన్నాడు. అంటే టోటల్ అమౌంట్ ₹16 అయినట్లయితే మనం ఇచ్చినటువంటి అమౌంట్ ₹1 కాబట్టి మనకు వచ్చినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ₹15. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని అన్నిటిని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే PTR/100లో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7. ప్రాబ్లం నెంబర్ 7 విషయానికి వస్తే ఒక వ్యక్తి సంవత్సరానికి 10% వడ్డీ సరళ వడ్డీ శాతం చొప్పున ఒక వ్యక్తి సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున ఒక వ్యక్తి సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున కొంత మొత్తం బ్యాంకు నుండి అప్పుగా తీసుకొని కొంత మొత్తం బ్యాంకు నుండి అప్పుగా తీసుకున్న కొంత మొత్తం బ్యాంకు నుండి అప్పుగా తీసుకొని 4 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తరువాత ₹3,500 మొత్తం చెల్లించిన ₹3,500 మొత్తం చెల్లించిన అసలు ఎంత? ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6 ఇచ్చాడు, 6 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. నెక్స్ట్ మనకి సంవత్సరానికి ఇచ్చాడు, బ్యాంక్ నుండి అప్పుగా తీసుకొని టైం ఇచ్చాడు, టైం టీ ఇచ్చాడు, అండ్ ఏ మొత్తం అమౌంట్ ఇచ్చాడు. దీన్ని బేస్ చేసుకోమని మన అడిగింది ఏంటంటే పీ కనుక్కోమన్నాడు, ప్రైజ్ అంటే మనం ఇచ్చినటువంటి అమౌంట్ ఎంతో కనుక్కోమన్నాడు. దీనికోసం A = P × 1 + RT/100. Here A means 3,500 equal to price there avadu price 1 plus RT means RT 40/100. 0 0 cancel, 2 2s are 2 5s are. RT means 10 × 4 40. Therefore 1 plus 2/5. 5 1s are 5. 5 plus 2 7. 7/5. 3,500 equal to P into 7/5 అనమాట. Therefore 7 1s are 7 5s are, where P equal to 500 into 5 2500. 2,500 రూపీస్ అతను ఇచ్చినటువంటి అమౌంట్ అనమాట. అతను తీసుకున్నటువంటి అమౌంట్ విషయానికి వస్తే ప్రైస్ ఎంత అంటే 2,500 అనేది అతను బ్యాంక్ నుండి అప్పుగా తీసుకున్నటువంటి అమౌంట్. జస్ట్ ఏం లేదు, ఇచ్చినటువంటి వాల్యూస్ అన్నీ తీసుకొని ఆ వాల్యూస్ని ఏ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కావాల్సినటువంటి వాల్యూని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూసుకొని ఆ ఫార్ములాలో ఆ వాల్యూస్ని అన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి కావాల్సినటువంటి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుందన్నమాట. ఇది మనకి నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8. ప్రాబ్లం నెంబర్ 8 విషయానికి వస్తే 5% వడ్డీ రేటుతో 5% వడ్డీ రేటుతో
2 సంవత్సరాల్లో 132 రూపీస్ మొత్తం కావడానికి 132 రూపీస్ మొత్తం కావడానికి ఎంత ప్రస్తుత అసలు ఉండవలెను? 5% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల్లో 132 రూపీస్ మొత్తం కావడానికి అసలు ఎంత ఉండవలెను అన్నాడు. దీనికోసం సేమ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే వేర్ ఏ మీన్స్ 132, ఏ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్టీ. ఇది ఆర్ అండ్ ఇది టీ, అండ్ ఇది విషయానికి వస్తే ఏ మొత్తం అమౌంట్. దేర్ ఫోర్ ఆర్టీ మీన్స్ 10/100, 0 క్యాన్సిల్. దేర్ ఫోర్ ఇక్కడ విషయానికి వస్తే మనకి 132 ఈక్వల్ టు పి ఇంటూ 10 1s are 10, 11/10 అనమాట. దేర్ ఫోర్ 11 1s are 11 1s are 11 2s are. దేర్ ఫోర్ పి ఈక్వల్ టు 120 ఇంటూ 10 12 ఇంటూ 10 120 రూపీస్ అసలు అమౌంట్ ఉన్నట్లయితే, ప్రైస్ 120 రూపీస్ ఉన్నట్లయితే మనకి 2 సంవత్సరాల్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% చొప్పున మొత్తం అమౌంట్ మనకి ఎంత అవుతుందంటే 132 రూపీస్ మొత్తం అమౌంట్గా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రైస్ ఎంత అంటే ఇప్పుడు 120 రూపీస్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 9. ప్రాబ్లం నెంబర్ 9 విషయానికి వస్తే కొంత సరళ వడ్డీ రేటుతో 12,500 అసలు 4 సంవత్సరాలలో 15,500 మొత్తం అగును. అయినా వడ్డీ రేటు ఎంత? ఇప్పుడు కొంత సరళ వడ్డీ రేటుతో 12,500 రూపాయల అసలు 4 సంవత్సరాల్లో 15,500 రూపాయల మొత్తం అగును. అయినా వడ్డీ రేటు ఎంత అన్నాడు. దీనికోసం సేమ్ ఫార్ములా మనకి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్లో నుంచి మనం అసలు అమౌంట్ని తీసేస్తే సరిపోద్ది. కాబట్టి 15,500లో నుంచి 12,500 రిమూవ్ చేసినట్లయితే మనకి 3,000 మిగులుతుంది. ఈ 3,000 అనేది సింపుల్ ఇంట్రెస్ట్. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. దేర్ ఫోర్ ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. ఆల్రెడీ మనకి టైం ఇచ్చాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు అంటే 3,000 ఈక్వల్ టు పీటీఆర్ బై 100. పీ మీన్స్ ప్రైజ్ 12,500, టీ మీన్స్ 4 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలవదు బై 100 అనమాట. దేర్ ఫోర్ హియర్ ఇప్పుడు 2 zeros కి 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ అగైన్ హియర్ 5 2 10, 5 5 5 6 30. నెక్స్ట్ 5 5 5 2 50, 50 పోగా మనకి 10 మిగిలింది. 5 1 5 2 10, 120. నెక్స్ట్ 5 1s are 5 2s are 10, 5 4s are 20. దేర్ ఫోర్ ఇక్కడ 24 మిగిలింది. 24 4 6s are 24.
దేర్ఫోర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 6%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఇప్పుడు మనకి వచ్చింది 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 12,500 రూపాయలు అసలును 4 సంవత్సరాలకు వడ్డీకి ఇచ్చినట్లయితే మనకి వచ్చేటువంటి టోటల్ అమౌంట్ ఎంత అంటే 15,500 రూపాయలు. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 3,000 రూపాయలు మనకి సింపుల్ ఇంట్రెస్ట్గా వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 3,000 రూపాయలు సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 10. ప్రాబ్లం నెంబర్ 10 విషయానికి వస్తే ఒక 1000 రూపాయలను సంవత్సరానికి 1000 రూపాయలను సంవత్సరానికి 1000 రూపాయలను సంవత్సరానికి కొంత బారు వడ్డీ శాతం చొప్పున కొంత బారు వడ్డీ శాతం చొప్పున 5 సంవత్సరాలలో 1250 రూపాయలు అగును. 1250 రూపాయలు అగును. అయితే ఒకవేళ సంవత్సరానికి వడ్డీ శాతం 3% పెంచినట్లయితే 3% పెంచినట్లయితే అదే కాలానికి ఎంత మొత్తం అగును? అదే కాలానికి ఎంత మొత్తం అగును? అదే కాలానికి ఎంత మొత్తం అగును అన్నాడు. దీన్ని బట్టి ఏంటంటే మనకి 1000 రూపీస్ అనేది కొంత బారు వడ్డీ శాతం చొప్పున 5 సంవత్సరాల్లో 1250 రూపాయలు అగును అన్నాడు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతో చూసుకున్నట్లయితే 1250లో నుంచి మన అమౌంట్ తీసేసినట్లయితే 1250 రూపాయలు సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఈజీగా కనుక్కోవచ్చు. కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 250 ఈక్వల్ టు మన అమౌంట్ ఇచ్చింది టైం విషయానికి వస్తే 5 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100. 20 క్యాన్సిల్, 00 క్యాన్సిల్, 5 5s are. దేర్ఫోర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే 5%. అయితే ఒకవేళ సంవత్సరానికి 3% వడ్డీ పెంచినట్లయితే వడ్డీ రేటు విషయానికి వస్తే 3% వడ్డీ రేటు పెంచినట్లయితే మనకి టోటల్గా 3% పెంచితే 3 + 3 మొత్తం 8% వడ్డీ రేట్ అవుతుంది. సేమ్ కాలానికి సేమ్ అమౌంట్. ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత మొత్తం అగును అన్నాడు. ఎంత మొత్తం అగును అంటే మనం ఇచ్చినటువంటి అమౌంట్ 1000, కాలం విషయానికి వస్తే 5 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100. ఇప్పుడు 2 zeros 0 క్యాన్సిల్, 5 × 40 400 రూపాయలు సింపుల్ ఇంట్రెస్ట్గా వచ్చును. కాబట్టి టోటల్ అమౌంట్ అడిగారు కాబట్టి మొత్తం అమౌంట్ ఎంత అన్నాడు. కాబట్టి మనం ఇచ్చినటువంటి 1000 యాడ్ చేసినట్లయితే 1400 రూపాయలు మొత్తం అమౌంట్గా మనకి వచ్చును. మొత్తం అమౌంట్ ఎంత వచ్చునంటే 3% వడ్డీ పెంచినట్లయితే మనకి 1400 రూపీస్ మనకి టోటల్ అమౌంట్ వచ్చును అనమాట. ఇది మనకి సింపుల్ ఇంట్రెస్ట్ సరళ వడ్డీలో మనకి పార్ట్ 1 అనమాట. నెక్స్ట్ క్లాస్లో మనం పార్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇది మనకి దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక 3-4 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి బేసిక్గా మనం నేర్చుకున్నట్లయితే ఈజీగా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.